దయచేసి నేను కోరుతున్నా ఇట్లా బూత్ కమిటీలు ఏవైతే వేసినామో బూత్ల వారీగా మీటింగ్లు పెట్టుకోండి. పెట్టుకొని ఏం చేయాలో మీరు 10 మంది పంచుకోండి. 1000 ఓట్లు 10 మంది పంచుకుంటే ఒక్కొక్కరికి 100 ఓట్లు వస్తాయి. ఆ ఒక్కొక్కరు ఏం చేయాలంటే మీకు వచ్చే 20 ఇండ్లో 25 ఇండ్లో గంట వరకే మీ బాధ్యత. ఆ 25 ఇండ్లు తిరిగి వచ్చే నెల 2 నెలలు కొద్దిగా కష్టపడి మీ లోకల్ ఏరియానే కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది కూడా కాదు. రోజుకు గంట 2 గంటలు టైం ఇస్తే ఆ 20-25 ఇండ్లు మీరిగిన చక్కగా మీకు ఏం కావాలి, ఏమున్నది, మీ సమస్యలు ఏంటి, కాలనీ సమస్యలు ఏంటి, వ్యక్తిగతంగా ఏంటి, ఇవన్నీ అడిగి మీరు కనుక కరెక్ట్గా వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే మన గెలుపును కాంగ్రెస్ వాడు ఆపలేడు, బీజేపీ వాడు ఆపలేడు. కానీ ఇది జరగాలంటే జర మనం జల్దీ వండుకోవాలి, జల్దీ లేవాలి, जरा पाम्पलेट इस्ते इसरेयद्दु इंटिंटिकी పోవాలి కూర్చోవాలి थोड़ा तफसील में बात करना समझाना तो कहीं भी अगर कुछ अनबन है అంటే ఇంట్లో మనకు పంచాయతీలు ఉన్నాయనుకో ఒకటే డివిజన్లో ఒకటే బస్తీలో కూడా లీడర్లు ఉంటారు ఒకళ్ళకొకళ్ళకి వడది కొద్దిగా జాగ్రత్తగా ఎత్మినాన్గా అందరం కూర్చొని మాట్లాడుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. నా ప్రార్థన మీతోని మళ్ళా కలుసుకుందాం. నేను కూడా ఎక్కడ పోతలేను, నాకు కూడా జూబ్లీహిల్స్ తప్ప వేరే పనేం లేదు. తప్పకుండా గల్లీ తిరుగుతా, నేను కూడా వస్తా మీ దగ్గరికి. ప్రతి గల్లీ తిప్పుండ్రి, ప్రతి బస్తీ తిప్పుండ్రి, ప్రతి కాలనీ తిప్పుండ్రి వస్తా. కానీ ఎక్కడెక్కడ పంచాయతీలు ఉన్నాయో ఫస్ట్ మీరు అవి లిప్టాయించుకోండి. మీరు పంచాయతీలు మీరు సెటిల్ చేసుకోకుండా పంచాయతీ పెద్దగా నన్ను పెడితే నాతోని కాదు. మీరే పెద్ద మనిషిగా సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, భాస్కర్రావు గారు ఉన్నారు, విష్ణుభాయ్ ఉన్నాడు, వాళ్ళని కూర్చోబెట్టుకోండి. మీరు వాళ్ళ ముంగట్నే ఏమైనా చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోండి. అంత తప్ప ఇంకో పని చేయొద్దు.